హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టుడే మనమైతే సంక్రాంతి హైప్ చెక్ ఏంటి, మూవీస్ ఎట్లున్నాయి, ఏమొస్తున్నాయి, వాటి మీద కొంచెం మనోళ్ళ రెస్పాన్స్. నాతో పాటు ఈ వీడియోలో జశ్వంత్, హాయ్ అయ్యప్రా, హాయ్. అండ్ అజయ్, మోస్ట్ హాయ్. ఇంటెలెక్చువల్ పర్సన్ ఏ మా వద్దు ఫ్రెండ్స్ వద్దు లోనే. వద్దు. సో మా ఫ్లాష్ మ్యాన్ గ్రూప్ లో మనోళ్ళు ఇద్దరిని అంత అయితే బ్రెయిన్ తీసుకున్నా. ఉండేది మా వాడికి. వద్దొద్దు ఫ్లాష్ మ్యాన్. సంక్రాంతి మూవీస్ వస్తున్నాయి కదా, సో విచ్ మూవీస్ ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ అజయ్? నేనా? ఏ మూవీ మోస్ట్ వెయిటింగ్? నేనైతే ఏమన్నా రాజాసాబ్ కోసం వెయిటింగ్. రాజసాబ్ తర్వాత ఎందుకంటే మెల్లగా మెల్లగా హైప్ వేసుకుంటే ఇంకా చిరంజీవి బాస్ కొద్దిగా వేరే టైర్లో వస్తున్నాడు కాబట్టి బాస్ సినిమా కోసం వెయిటింగ్. అవి రెండు అయితే మోస్ట్ యాంటిసిపేటెడ్ మనోడు. అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, జశ్వంత్. ఆనెస్ట్‌గా చెప్పాలంటే నాకు ఏ సినిమాలు ఏది నడుస్తుందో ఏమో కూడా తెలియదు. రాజాసాబ్ గురించి ఫస్ట్ నుంచి హైప్ ఉంది. ప్రభాస్ ఎలా అవుట్‌పుట్ ఇస్తాడు. కంప్లీట్‌లీ తన బ్యాక్‌గ్రౌండ్ యాక్చువల్‌గా మొత్తం మాస్ లుక్, మాస్ ఫ్యాన్స్ ఇదంతా మానేసి ఇప్పుడు మళ్ళా రాజాసాబ్ అని చెప్పి కామెడీకి వచ్చాడు. ఎట్లుంటుందో చూడాలనేది హోప్. రెండు 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 ఓకే. ఇద్దరు రెండు క్యారెక్టర్స్ కొత్త క్యారెక్టర్సే మనం గమనిస్తే. సో రెండు న్యూ క్యారెక్టర్స్ కాబట్టి కొద్దిగా రెండు యాంటిసిపేటెడ్ నన్ను అడిగితే. కాకపోతే చూడాలి ఎట్లా ఉంటాయో మరి. ఇంకా మనం ట్రైలర్స్ చూసాం కాబట్టి. నాకైతే రాజాసాబ్ అండ్ పరాశక్తి అని ఒకటి వస్తుంది, ఐడియా ఉందా? యా శివకార్తికేయన్. శివకార్తికేయన్, సుధా గోంగరా డైరెక్షన్. దాని మీద కొంచెం యాంటిసిపేటెడ్ ఉంచాను, అంటే మేబీ అది జనవరిలో హిట్ వస్తుందా? కావచ్చు. నా ఇంకేనా శివకార్తికేయన్ది నేను శ్రీలీల ఫీమేల్ లీడు. ఓ, జయం రవి కొట్టినాడు. అందుకేనా. ఏమేమి కానీ మూవీస్ వస్తున్నాయి యాక్చువల్‌గా? వస్తున్నాయి ఒక 7 దాకా రాజాసాబు, ఉన్నాయి. జననాయకన్, ఆ, మనశంకర్ వరప్రసాద్, ఆ. భగవత్ కేసరి అదే రీమేక్ కదా. జననాయకన్ అదే. భగవంత్ కేసరి రీమేకే. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదరా, డైరెక్టర్ వాళ్ళు. ఒప్పుకోకపోయినా క్లియర్ కట్ గా కనబడుతుంది ట్రైలర్ చూస్తే. అవన్నీ ఏ సీన్ ఉన్నాయో ఏమబ్బా ఎవరికి సేమ్ తెలుసు, రిపీటెడ్. తెలుగులో నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి తమిళలో కూడా కొడితే నేషనల్ అవార్డు కొట్టేద్దామేమో అని. కానీ నేను నాకు ఈ ఇంకోటి, రోజు ఒక వీడియో చూసినారా. నవీన్ పోలి శెట్టి సినిమా బాగా అనిపిస్తుంది రా కొంచెం, అంటే ఉన్న ట్రైలరా? ఈ అన్ని మూవీస్ కంటే మేబీ మేబీ అన్నీ ఇది. అన్నీ అబవ్ యావరేజ్ గానే ఉన్నాయి ట్రైలర్స్. ఏం అంత డీప్ గా ఎంగేజ్ చేసేటట్టు ఏం లేవు. ఏదో ఇంకా అనగనగా ఒక రోజు ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాలే కదా. నాది ట్రైలర్ ఇంకా రాలేదు. అది ట్రైలర్ వస్తే దాని మీద కూడా ఉంటది. నాకు నిన్న అది బాగానే అనిపించింది, కానీ మొన్న వరకు పరాశక్తి ట్రైలర్ చూసిన, తెలుగులో ఇంకా రిలీజ్ కాలే, తమిళ్లో చూసిన. ఉమ్, ఉన్న ఇంప్రెషన్ కూడా పోయింది అది. అంటే త్రీ లాంగ్వేజ్ పాలసీ ఉంది కదా, ఉమ్, త్రీ లాంగ్వేజ్ పాలసీ మీద కొంచెం ఏమంటారు, సోషల్ కామెంటరీ లాగా తీసిరన్నేమో అనిపిస్తుంది. ఓకే. మేబీ నేను ఇంకా అంటే చూడలే అది. చూద్దాం ఇప్పుడు చూద్దాం లేదంటే రియాక్షన్ లో. అదైతే సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా ఏమైనా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందేమో మేబీ, ఆ, నాకు తెలిసి. అంతుందా? అట్లా ఉంది ట్రైలర్ చూస్తే. శంకర్ మూవీ ఉంది ఉంది. చూద్దాం. శంకర్, సుధా కొంగరా. అంటే ఆడి ఫ్లేవర్ ఉంటది కదా, సోషల్ అవేర్నెస్, అది ఐఏఎస్ ఆ ఐపీఎస్ అంతగా ఏదో ఒక మెసేజ్ లాస్ట్ కి. అట్లా. కానీ అది ఇంకేమొస్తున్నారా, ఇంకా రవితేజ వస్తుంది, భరత మహాశైల, భరత మ- భక్త మహాశైలకు భరత విజ్ఞప్తి. మహాశైలకు విజ్ఞప్తి. సినిమా అట్లే పేరు అది. వస్తది, అట్లే కాదా? పోతుంది. ఫ్లాష్ మ్యాన్ ఏముండదు. ఫ్లాష్ మ్యాన్ సింపుల్. ఫ్రైడ్ ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ తిన్నట్టున్నాడు, నోరు తిరగట్లేదు. ఏంద్రా, నువ్వే ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ ఎక్కువ తిన్నావని నోరు తిరగట్లేదు. ఫ్లాష్ మ్యాన్ అది. రవితేజ కొంచెం హీరోయిన్ సెలెక్షన్స్ మీద కాకుండా ఉమ్, స్టోరీ సెలెక్షన్ మీద కాన్సన్ట్రేట్ పెడితే. ఉమ్. అరే సంక్రాంతి మూవీస్ ట్రైలర్ చూసి రియాక్ట్ అవుదాం ట్రైలర్స్ కి. సరే పెట్టు. సో 1 by 1 వద్దాం, ఏదొద్దాం ఫస్ట్. చేస్తున్నాం. ఫస్ట్ రాజాసాబా. పెట్టు. ధనమా నైస్ రా. అయితే ఏంది రే విజయహం. బ్రో? నైస్. ఏమంటావు విష్ణు? నాకైతే ఉమ్, అంటే మేబీ ఇది స్క్రీన్ షాప్ చేస్తున్నా షేర్ ఉమ్. అయితే మరి బాగుంది, కానీ బికాస్ ఆఫ్ గ్రాఫిక్స్
అంత ఓవర్ కానీ గ్రాఫిక్స్ రిచ్ గా ఉందిరా. నీకు ఎక్కడ ఉంది డిఫాల్ట్ కాబట్టి డిఫాల్ట్ లేదు, న్యాచురల్ అంటే అసెన్స్ పోలేదు, నీట్ గా ఉంది, అంతా బాగుంది. నన్ను అడిగితే ప్రామిసింగ్ అంటే అనే అది గ్రాఫిక్స్ ఏమంటారు కొంచెం మేబీ హర్రర్ ఎలిమెంట్స్ మిస్ అవుతామేమో, ఓవర్ గ్రాఫిక్స్ అంటే వాళ్ళు కూడా హర్రర్ ఫ్యాంటసీ అని చెప్తున్నారు కదా, హర్రర్ ఫ్యాంటసీయా సినిమా. ఎక్కడ రియల్ హర్రర్ అని చెప్పలేదు, అండ్ అక్కడ సీన్స్ కూడా రియల్ హర్రర్ కాదు కానీ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ డ్రివెన్. నాకు అది జోకర్ లుక్ కూడా ఎందుకో అంటే వెనక వర్కౌట్ గమనించావా అంటే క్యాప్ నెంబర్ ఒక షీల్డ్ ఉంది. అది అంటే నాకు అదే తెలుగు సినిమాతో ప్రాబ్లమ్, ఆల్వేస్ వాంట్ టు ఇమిటేట్ సమ్ అదర్. ఎందుకు అది ఎందుకంటే ప్రేక్షకులు వాంట్స్ దట్ అది. వై కాంట్ యూ క్రియేట్ యువర్ ఓన్ అని అంతే. కొన్ని ఎలిమెంట్స్ కొన్ని దాంట్లకి కావాల్సింది వస్తుంది. అంటే బేసిక్ గా సినిమా అందరికి నచ్చవు, అన్ని సినిమాలు అందరికి నచ్చాలని రూల్ లేదు, అందరికి నచ్చకపోవచ్చు కూడా. అందరికి నచ్చడం నచ్చకూడదు కాదు, బట్ వై నాకు రాజాసాబు అంతా బానే ఉంది కానీ ట్రైలర్ అంతా లాస్ట్ అది విఎఫ్ఎక్స్ వల్ల మేబీ గోస్ట్ మధ్యలో నేను వదిలిచ్చాను విఎఫ్ఎక్స్ కొద్దిగా ఏదో ఇరికిచ్చినట్టు జంప్ స్కేర్స్ మిస్ అవుతాం రా మామూలుగా. మీరు ఎన్నిసార్లు చూసినారో ట్రైలర్ నాకదే తెలియదు కానీ టు బి హానెస్ట్ నేను ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం అటు ఇటు. ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా పెద్ద క్లారిటీగా అంటే అబ్జర్వ్ చేస్తే చూడలేదు, ఇప్పుడు ఫస్ట్ ఒకసారి నీట్ గా అబ్జర్వ్ చేస్తే చూసిన. నా పర్స్పెక్టివ్ లో ఇట్ ఈస్ ప్రామిసింగ్ అండ్ ఓకే. ఖచ్చితంగా సినిమా ఏదన్నా ఓకే స్టోరీ పరంగా నేనేమనట్లే కానీ కొంచెం రిచ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు చూసా ముసలిది తీసుకొడతాడు అంటే డైమెన్షన్స్, లేదంటే వాడు ఏదో చెప్పాడు చూడు హిప్నటైజ్ చేస్తారు జనాల్ని, కొన్ని ఆర్కిటెక్చర్ ప్రకారంగా ఇల్యూషన్స్ క్రియేట్ అవుతాయి. అంటే వాడి కాన్సెప్ట్ లెవెల్ పెద్ద స్కోప్ లో ఉంది. అండ్ ఒక రాక్షసుడు ఏదో వచ్చాడు, అది ఎందుకు వచ్చాడో ఏమో కూడా తెలియదు. అసలు అక్కడ స్కోప్ ఎందుకు ఉందో మామూలుగా జనరల్ గా దయాలు గీయాలు అంటే ఇప్పుడు వాళ్ళ తాత దయ్యం కింద అనుకుంటున్నాను నేనైతే, వాళ్ళ నానమ్మ ఏదన్నా బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంటది, వీడు ఏదన్నా తీట పని చేసి ఉండొచ్చు, లేదంటే ఇంకోటో ఆడు అక్కడే చచ్చిపోవడము ఇంకోటో రీజన్ అయి ఉండొచ్చు. ట్రావెల్ ఏమన్నా ఎక్స్పెక్టా? టైం ట్రావెల్ లేకపోతే అదర్ డైమెన్షనల్ వరల్డ్? టైం ట్రావెల్ అంత కాన్సెప్ట్ ఉండదులే అన్న. టైం ట్రావెల్ అదర్ డైమెన్షనల్ మేబీ ఈ ఇల్యూజన్స్ ఏమన్నా మేబీ నెక్స్ట్ వాళ్ళకి తీసుకెళ్తే బాగుండు. ఎందుకంటే అదే ఇల్యూషనే అదర్ డైమెన్షనల్ వరల్డ్ ఉంటుంది కదా, రివర్స్ లో ఉంటాడు కదా. ఓకే 3D డైమెన్షనల్ అంటావు, వేరే డైమెన్షన్ అంటే ఇప్పుడు మామూలుగా ప్యారలల్ లైఫ్ అనేది ఉంటాయి కదా. ఇప్పుడు ఓకే మనకి ఇప్పుడు ఇది చూడు, ఇది స్పైడర్ మ్యాన్ నోవే హోమ్ లో డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ దాంట్లో ఇరుక్కుపోతారు చూడు, మిర్రర్ డైమెన్షన్ ఇరుక్కుపోతారు చూడు, ఇల్యూజన్స్ లో ఇరుక్కుపోతారు చూడరా. డాక్టర్ స్ట్రేంజ్ స్పైడర్ మ్యాన్ ఇద్దరు ఇల్యూజన్స్ ఇరుక్కుపోతారు, గంట తిరుగుతూనే ఉంటారు ఆడాడే ఇల్యూజన్స్ వల్ల. అంత కాన్సెప్ట్ ఉండదు కదా, సచ్చినా అంత కాన్సెప్ట్ ఉండదు. అరే మనం ఎక్కువ ఆలోచిస్తాం రా, ఇప్పుడు ప్రతి చిన్నదాన్ని ఆ ఎలిమెంట్ ఎందుకు వచ్చింది, ఈ ఎలిమెంట్ ఎట్లా వచ్చింది, అదేమైంది ఇదేమైంది అని ఆలోచిస్తాం. స్టోరీ లెంత్ మనమే ఎక్కువ చేసుకుంటాం, తీరా అక్కడికి పోయి చూస్తే ఒకటైతే ఓకే ఇది కొద్దిగా ఎంటర్టైనింగ్ అయితే ఉంది, రెగ్యులర్ జానర్ లా కాకుండా కొద్దిగా ఎంటర్టైనింగ్ గా ఉంది. ఖచ్చితంగా వర్స్టైల్ గా ఇది తన కెరియర్ లో ఇది ఒక టైప్ ఆఫ్ అది. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 years నుంచి మాక్సిమం ఈ కామిక్ రోల్ లో చూడాల మనం ప్రభాస్ ని. అంతా పెద్ద ప్రాజెక్ట్స్ పెద్ద లాస్ట్ మిర్చి మేబీ మిర్చి అంతే, మిర్చి ఓకే. మధ్యలో ఎక్కడో కొద్దిగా రాధేశం ఎక్కడో నాకు నచ్చుతుంది రా సినిమా, బాగానే ఉంటది. అంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ చేసి చాలా రోజులు అవుతుంది అంటున్నాను. ఏమో నాకైతే మేబీ ఇది కొంచెం క్లైమాక్స్ 35 minutes క్లైమాక్స్ హైలైట్ చేస్తున్నారు. రాధేశ్యామ్ కాకుంటే బాగుంటది. రాధేశ్యామ్ లో కూడా అట్లా ఏంటంటే ప్రభాస్ మ్యాక్సిమం ఎప్పుడు సీరియస్ లుక్ లోనే కనపడ్డాడు మనకి లాస్ట్ 5-6 ఫిలిమ్స్ లో, రాధేశ్యామ్ తప్ప. దీంట్లో ఏంటంటే కొద్దిగా రిలాక్స్డ్ గా, ఏమంటే కొద్దిగా జోవియల్ గా, కొద్దిగా కామిక్ సెన్స్ ఎక్కువ ఉండి, సో అట్లా ఉన్నాడు.
సో అది అది కొద్దిగా బాగుంటది, కొద్దిగా రిఫ్రెషింగ్ గా ఉంటది వాళ్ళ ఫ్యాన్స్ కి. ఇది ఎక్కడ? ఓకే, ఇప్పుడు మనం దాంట్లో దాన్ని ఏమంటారు, లిస్టింగ్ చేద్దామా? లిస్టింగ్ చేద్దాం. పక్కా చూస్తాలే అది అది. కూడా పక్కా చూస్తా, ఎందుకంటే ప్రభాస్ సినిమా కదా. ఆబ్వియస్లీ ఫస్ట్ ఎట్లా సంక్రాంతి ఫస్ట్ రిలీజ్ అవుతున్నట్టు చూస్తా పక్కా. ఎట్లయినా చూస్తాం అది, అంతా ఇది కూడా అంతేనా? ఎట్లయినా చూస్తాం. పాన్ ఇండియన్ స్టార్ సినిమా చూడకుండా ఎట్లా? అంటే మేబీ ఇంక బాగున్న వాళ్ళకన్నా చూడాలి, బట్ టికెట్ ప్రైసెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. చూద్దాం టికెట్ ప్రైజెస్. ఫస్ట్ రోజే చూడాలని ఏమైనా ఫస్ట్ షో, నేను ఫస్ట్ రోజు ఎప్పుడైనా చూడొచ్చు. శర్వానంద్ నారి 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 బైక్ రైడర్ నడుమురారి. అది పెట్టి చూద్దాం. అది యాక్చువల్గా నేను దాని కంటే కాంటెక్స్ట్ విన్నాం తప్ప అది ఏంది కూడా తెలియదు. ఇది ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అంట? సినిమా ఇది కొంచెం వెరైటీ రా. 14th ఈవినింగ్. 14th ఈవినింగ్ 14th అంటే ఏంది? 14th ఉదయం ఈవినింగ్ ఉదయం పూట 5:50. రిలీజ్ అయ్యి పెద్ద సినిమాలని కొట్టుకున్నాక అప్పుడు రిలీజ్ చేస్తారా? అంటే ముహూర్తం బాగుందేమో. 14th ఈవినింగ్ 5:50 అట్లా కాదులే, కొట్టుకున్నాక ఏది నిలబడుతుందో ఏది పోతుందో చూసి రిలీజ్ చేస్తారేమోలే. ఎట్లన్నా రిలీజ్ చేయాల్సిందే పక్క. అంతేలే, పెట్టు. సరే, ప్లేస్ ఇది నేను ఇప్పుడే చూస్తాను, ఇంతకుముందు వాచ్ చేయాల, రీవాచ్ కాదు ఇది, ఫస్ట్ టైం వాచ్ ఇది. నేను చూసాను ఆల్రెడీ. ఫస్ట్ టైం వాచ్. అవునాడు ఫ్రెష్ నీది ఆల్మోస్ట్ ఇవన్నీ ఫస్ట్ టైం నాకు. ఓకే, ప్లేస్ పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్తున్నాను. భయ్య లవ్ మ్యాటరా? అవును గురు, కొత్త టీం లీడర్ ఏంటి ఇంత కత్తిలా ఉంది? ఊరుకో, ఇక్కడ ఇంత పెద్ద కత్తి ఉండగా ఇంకో కత్తి ఎలా? లైఫ్ లో నన్ను తప్ప ఎవరిని లవ్ చేయనున్నావు కదరా. మీ ఇద్దరిని బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లో కూర్చోబెడుతుందిరా. రాజా జశ్వంత్ క్యారెక్టర్ లాగా ఉంది, బాగా బాగా జశ్వంత్ రిలేట్ అయ్యేటట్టున్నాడే. నా దాంతో వచ్చింది రా అసలు. అసలు ఎక్కడి నుంచి వచ్చిందిరా అది? ఎక్స్ ప్రెసెంట్ అంతా అవదెక్కలే అంట, అదిగో పనిచేసేది. యశ్వంత్ బయోపిక్. జశ్వంత్ ఏందో చూద్దాం తర్వాత. పెట్టు. అమ్మాయిలు స్కూటీ ఎలా నడుతారో మీకు తెలిసిన విషయమే. బ్రేకులు పట్టాల్సిన టైంలో 2 కాళ్ళు పెట్టి ఆపాలనుకుంది సార్. 5:49 PM 14th 5:49, అదే 5:50 అని చెప్పా. విచిత్రంగా ఉంది. కాన్సెప్ట్ నీదేరా యశ్వంత్. విచిత్రంగా ఉందన్నారా? నాదనలేదండి. అబ్బా, విచిత్రంగానే నీది కూడా ఉంది అంటున్నాడు మనవాడు. నీది రిలేట్ అంటున్నాడు. నీకంటే విచిత్రంగా ఏంటంటది? సినిమా గురించి మాట్లాడండి. బాగుందిరా ఇది నాకైతే ఓకే, పర్లేదు. అంటే ఫెస్టివల్ వైబ్సా? అంతే, ఫెస్టివల్ వైబ్స్. యాక్చువల్ నాకు అంతే, ఇట్లాంటివి అయితే చూడొచ్చురా. మరి అంతే, ఎట్లా ఉండాలంటే ఎట్లా ఉండొచ్చు, మరీ డ్రామా ఉండకూడదు, మరీ యాక్షన్ ఉండకూడదు. కానీ నాకు హీరోయిన్ పేరు తెలియదు. కొత్త హీరోయిన్ రా, ఏదో పేరుంది, ఆమె పేరు ఏదో గుర్తురాట్లా. నిధి ప్రదీప్ ఏదో పేరు గుర్తురాట్లా. చూడు, అది వెబ్సైట్ అది ర్యాంకింగ్ వెబ్సైట్, అది ర్యాంకింగ్ వెబ్సైట్. జస్ట్ మనం వేసుకోవచ్చు. ఏదో తొందరగా కానివ్వండి రా, ఇంకా అర్ధ గంటలన్నా కానిద్దాం. ఏం చేయాలి ఇంటికి పోయి నువ్వు? ఎట్లా అంటారా? అదే అంత త్వరగా పడుకొని ఏం చేయాలంటున్నా? ఐఏఎస్ ఐపీఎస్ అవ్వలేదు నువ్వు రేపు తెల్లారితోనే? రేపు పొద్దున్నే లేచి మళ్ళీ ఇప్పుడు నారి ఏ ఎక్కడ ఒకటి పక్కా చూస్తారా? బాగుంటే చూస్తా నేనైతే. నేను కూడా అంతే. ఏమి రికార్డు ఉందా? ఉంది, రికార్డు ఉంది, చెప్పు. ఇప్పుడు నారి నడుము మురారి, అంతేనా? బాగుంటే చూస్తా నేనైతే. అదే, నేను కూడా అంతే, బాగుంటేనే చూస్తా. టాక్ బాగుంటే. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో సినిమాకి? ఎవరు చూడు మ్యూజిక్ డైరెక్టర్. సరే, కానీ సంక్రాంతి మొత్తానికి కాంపిటీషన్ అయితే పడేది మాత్రం రాజా షాప్ కి అండ్ శంకర్ వరప్రసాద్ కి. అంతే, వాటికే పడతాయి. అంటే కాంపిటీషన్ మెయిన్ హై లెవెల్ లో పడేది మాత్రం ఈ రెండే. మిగతావంతా జరుగుతాయేమో, అంతేగాని సంక్రాంతి విన్నర్ అయితే ఈ రెండిట్లోనే తెలిసిపోతుంది.
ఫ్యామిలీ ఆడియన్స్ అనగనగా అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. అది ఎట్లున్నాయంటే ఏ ఆడ నాగార్జున ఉన్న సినిమాలన్నీ చెప్పలేనివి రా అన్ని. ఏది బాగుంటది ఏది బాగలేదు చెప్పలేని సినిమాలన్నీ అవి. ఏ దాని మీద నాకైతే అనగనగా ఓ రాజు బెస్ట్ అనిపిస్తుంది. థింగ్ ఇక్కడ ఏం జరిగిందంటే హై ఎక్స్పెక్టేషన్స్ రెండింటి ఏ దాని మీద లేదు. అది అది బెస్ట్ థింగ్. ఎప్పుడైనా ఒక సినిమాకి కావాల్సింది కూడా అదే. హై ఇప్పుడంతా ర్యాండమ్ గా వెళ్ళిపోతారు ఎక్స్పెక్టేషన్స్ సినిమాలన్నీ. ఇప్పుడు ఒకటి బాగాలేదంటే రెండో దానికి వెళ్ళిపోతారు, అది బాగాలేదంటే ఇంకో దానికి వెళ్ళిపోతారు. కానీ ఆ ర్యాండమ్ shift గా మాత్రం ఈ 2 సినిమాల మీద జరుగుతుంది అంటా నేను. అంతేలే. అదే మనకుండే ప్రతిసారి నాకైతే ట్రెండ్ ఏంది? అనగనగా సంక్రాంతి విన్నర్ ట్రెండేగా. సేమ్ ఇప్పుడు పోయినసారి కూడా అదే ట్రెండే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనేది వేరే ఏ సినిమా కాంపిటీషన్ అంటే ఆ లెవెల్ కూడా లేదు కాబట్టి డైరెక్ట్ అది ఆ రేంజ్ వెళ్ళిపోయింది. 100 దగ్గర రావాల్సింది 3, 4 అట్లా వెళ్ళిపోయింది. విన్నర్ ట్రెండ్ అయితే అంతే, వాటి రెండింటికే పడతాయి. ఇది కేటగిరీ ర్యాంక్ అంతే. నేనైతే బాగుంటే చూస్తా. నాకైతే టాక్ బట్టే అంతే, బాగుంటే చూస్తా టాక్ బట్టే, అంతే కదా. కానీ నన్ను అడిగితే అంతే సోఫార్ ట్రైలర్ అయితే బానే ఉంది. అదే ఐ మీన్ ఎక్కువ సినిమాలు లేకపోయింటే నేను ఎట్లా మనం బ్రేక్ ఇచ్చిండొచ్చు దానికి. సంక్రాంతి అన్నాక అది కూడా అంతే. ఎక్కువ సినిమాలు లేకపోయింటే ట్రైలర్ బాగుంది కాబట్టి డెఫినెట్ వాచ్ అయ్యేది మనకి. నేను చెప్పేది వినండి రా, మీరిద్దరు కాదు. చెప్పు చెప్పు నన్ను వదిలి ఇంగిరు. చెప్పు. నాకైతే ఈసారి మేబీ సంక్రాంతికి ఇదే అనిపిస్తుంది. కానీ ఇది ఈ సినిమా అయితే బాగుంటే చూస్తాను నేను కూడా, అంతే. మీరు పెట్టేస్తున్నా, బాగుంటే చూస్తా. నేనైతే అన్ని చూస్తా, కానీ జనరల్ నీ పని అది, మా పని అది కాదుగా. అదే అన్ని చూస్తా, బట్ ఇది మామూలు ఒపీనియన్, జనరల్ ఒపీనియన్ గా చెప్తున్నా. సో ఇదైతే మేబీ బాగుంటే చూస్తా. యాజ్ పర్ ఏమంటారు దాన్ని, ప్రిఫరెన్సెస్. చూడక ముందే ఏది ప్రిఫర్ చేస్తాం? బాస్ది పెట్టాయా? బాస్ది మనం బాస్ది సెకండ్ రియాక్ట్ అవ్వాల్సింది. ఇట్లా సరానంది పెట్టేసాము. ఏం కాదు ఏం కాదు. సర్లే, మనమే ర్యాండమ్ గా వచ్చాం కదా, అదేం ఆర్గనైజ్డ్ రాలేదు. కానీ బాస్ది పెట్టు నెక్స్ట్. ఎలాంటి క్రిమినల్ అయినా ఉత్తికి పిండి ఆరేస్తాను. ఏం వైబ్స్ వస్తున్నాం. బిహేవ్ యువర్ సెల్ఫ్. సో లెట్స్ టాక్ అబౌట్ ద ట్రైలర్. ఏమంటావు? ట్రైలర్ ఎస్, నాకైతే మరి ట్రైలర్ చూసినాక ఒకటి అనిపిస్తుంది. ఇది చిన్నగా ఇస్తున్నా, వెబ్సైట్ మార్చు, అది పెట్టు. అదేమంటారు, నాన్ వేసిన వచ్చాను. నాన్ వేసిన మనోడు వచ్చింది. సరే మాట్లాడు, ఫస్ట్ మాట్లాడుకుందాంలే. ఓకే, ట్రైలర్ ఎట్లా అనిపించింది? నాకైతే సీరియల్. ఏమంటావు? సీరియల్ మొత్తం అది ఏందో ఉంది కదా, ప్యాలెస్. ఏం ప్యాలెస్? అది చాలా సినిమాల్లో ఉంది ఆ ప్యాలెస్. దాంట్లోనే ఎక్కువ ఉంటదేమో, F3 లో కూడా సేమ్ ఉంటది. ఆ ప్యాలెస్ ఎన్ని సినిమాల్లో ఉందో ఆయన. ఏంది ఎట్లా అనిపించింది జశ్వంత్ నీకు? బాస్ ముందే బాస్ ఫ్యాన్ కదా నువ్వు కూడా? బాస్ కి ఎవరు మా డాడీ బాస్ ఫ్యాన్ పిచ్చి ఆ టైంలో. అంటే నాకు జెన్యున్ గా చూసి అనిపించింది ఏంటంటే, కంప్లీట్లీ సంక్రాంతికి వస్తున్నాంని కొత్తగా నరేట్ చేసి ఎట్లుంటుందో అదే నరేట్ చేసినట్టు అనిపిస్తుంది. అది ఇది లింక్ చేసినాడు అయితే పక్కా షూర్ అది లింకే. సేమ్ ప్రొఫెషన్, ముందు ఏదైతే వెంకటేష్ గారు ఏదైతే ప్రొఫెషనల్ ఉన్నారో సేమ్ అదే టైప్ ఆఫ్ ఇదే చిరంజీవి గారు కూడా ఉన్నారు. నాకైతే సినిమా ఇంట్రెస్ట్ కూడా లేదు, అంటే చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు అట్లా ఉంది. అంటే ఎట్లయినా ఫ్యామిలీ హైప్ వస్తుంది ఫస్ట్ మూవీకి. ఫ్యామిలీకి హైప్ ఖచ్చితంగా వస్తుంది, పైకి టాప్ 1 or 2 లోనే ఉంటది, దిగదు. అండ్ బాస్ ఫ్యాన్స్ ఆబ్వియస్లీ మనం చూడక తప్పదు, ఎందుకంటే దాంట్లో ఏం కొత్తగా వచ్చింది అనేది తెలుసుకోవాలని ఆ ఇంట్రెస్ట్ మనకు ఖచ్చితంగా లోపల ఉంటది. అది ఎట్లయినా అని, ఎందుకు ఫెయిల్ అయిందనైనా చూడాల్సి వస్తుంది. అదైతే జస్ట్ బికాస్ ఆఫ్ బాస్ ఫ్యాన్
అంతే కంప్లీట్లీ అక్కడే ఉంది తప్ప ఇది ఒకవేళ టిపికల్ అనిల్ రావుపూడి సంక్రాంతి టైప్ అయితే పక్క పోయేవాడిని కాదు, కానీ బాస్ గురించి అనిల్ రావుపూడి కానీ బాస్ అంతే. అదే కనపడతాను ఎక్కడ నాకైతే ఇంట్రెస్ట్ లేదు, బట్ పోతా కాబట్టి పక్కా చూస్తావా? చెప్పురా అజయ్, మీ ఇద్దరు చెప్పండి, నాది ఎట్లా నేను అన్ని చూస్తా, మీ ఇద్దరు ఒపీనియన్ చెప్పండి ఎక్కడ పెట్టాలి. నువ్వంటే రివ్యూవర్ కాబట్టి అన్ని చూస్తావు, మేమంటే ర్యాండమ్ షిట్ కాబట్టి అంతే. బాగుంటే చూడటము, పక్కా చూస్తా అంటే చెప్పలేము మనం, క్యాన్ హ్యాపెన్ అన్నమాట. అరే బెటర్ ఏదన్నా అది ఎక్స్ట్రా ఒక 15 days to 30 days ఓటీటీలో వస్తుంది, బెటర్, ఇంకా బెటర్ కూర్చోవడం చూడడం తప్ప. అంటే సినిమా హాల్ ఓకే పండగ వైబ్ లో, ఇప్పుడు నీకు మన రాజా షాప్ గానీ లేదంటే ఇంకొకటి ఉందన్నావు చూసావా, అది అనగనగా రాజా, అది. అండ్ ఈవెన్ నన్ను అడిగితే టు బి హానెస్ట్ తంది కూడా శర్వానంద్ కూడా బాగుంది, ట్రైలర్ కట్ బాగుంది. ఇన్ఫాక్ట్ నన్ను అడిగితే ఈ ట్రైలర్ కంటే ఆ ట్రైలరే బాగుంది, ఏమంటావు? ఏది మన బాస్ ట్రైలర్ కంటే శర్వానందే బాగుంది. అవును అదే అంటున్నా, అనిల్ రావుపూడి ట్రైలర్ కట్ లో బ్యాడ్ ఏమో. ఓకే ట్రైలర్ కట్ లో బ్యాడ్ అయినా కానీ ఈ పాత అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఓపెనింగ్ షాట్ లో ఒకటి చూసావా, లుంగి కట్టుకొని వస్తాడు బాస్, అట్లా అదే షర్ట్ పిండి ఆరేసి ఆడ వస్తాడు చూడు ఓపెనింగ్ షాట్, ఎండ పడతా ఉంటది, సేమ్ షాట్ వెంకటేష్ నడుచుకుంటూ వస్తాడు లుంగి కట్టుకొని పాల ప్యాకెట్ అవి తీసుకొని. ఎగ్జాక్ట్లీ నేననే సిమిలర్ గా స్ట్రైక్ అయింది నీకు. పొలిటీషియన్ మధ్యలో అడుగుతాడు చూసావా, ఎవర్రా మన వరప్రసాద ఏదో సంథింగ్ అంటున్నాడు చూసావా, అది కూడా ఉంది. సేమ్ వెంకటేష్ ని కూడా అదే హైప్ లో తీసుకుంటారు. అంటే ఆఫ్ ద గ్రిడ్ ఉండేవాడిని లోపలికి తీసుకొని ఇదో ఇది నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయలేని మిషన్ అని చెప్పి అట్టగడతాడు. అదే టైప్ షాట్ చూస్తే ఎంసీ గుర్తొచ్చింది, నాని. అవునా? ఇట్లుంటే సేమ్ అదంతా బేసిక్ థింగ్స్, అవంతా ఏమంటారు ఇంకా ఒక్కొక్క. ఇప్పుడు బాస్ ఒక లుక్ ఇవ్వాలా, కొత్త ఫ్రెష్ లుక్ ఇవ్వాలా, సో అది కూడా వన్ ఆఫ్ ద ట్రైల్ అంతే. అంతే ఎక్కడ పెడదాం. పక్కా చూస్తా అయితే కాదు, పక్కా చూస్తా అంటే చెప్పలేము రా, నేనైతే పోవాల్సి వస్తుంది, మా ఫ్యామిలీ ఉంటది కాబట్టి. ఇంట్రెస్ట్ లేదు. మాకు ఏంటంటే ఊరికి వెళ్తాం కాబట్టి గ్రూప్ ఉంటది కాబట్టి మాక్సిమం పక్కా చూడొచ్చు బాస్ సినిమా. సంక్రాంతికి కూడా నన్ను అడిగితే మూవీ బాగుంది యాక్చువల్ గా, అంటే దానికి వచ్చిన క్రిటిక్స్ వేరే కానీ ఓవరాల్ గా కంప్లీట్లీ మూవీ చూస్తే ఒక డీసెంట్ ఎంటర్టైనరే. అంటే మరి తీసి మరి చూడలేం రా అనేటట్టు కాదు, కానీ డీసెంట్ గానే సినిమా రన్ అయింది. ఈవెన్ మీనాక్షి ఎక్సలెంట్ యాక్టింగ్ నన్ను అడిగితే, నా పర్సనల్ ఫేవరెట్. నేను మూవీ చూసాను, మీతో పాటే మనమంతానే కదా వెళ్ళింది. అవును, నాకేమో అంత ఎంజాయ్ చేసినట్టు అనిపించింది సినిమా. నా బర్త్డే రోజు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు. బట్ నేనైతే బాగానే ఎంటర్టైన్ గా ఫీల్ అయినా. నాకు దాంట్లో పెద్ద అపోజ్ ఏం లేదు. అంటే తన టైప్ ఆఫ్ వే ఆఫ్ డైరెక్షన్ కానీ కొత్త పర్టికులర్లీ యూత్ కి అనిల్ రావుపూడి వర్సెస్ అన్నట్టే ఉంటది తప్ప ఇష్టం అన్నట్టు ఉండదు. ఇంట్రెస్ట్ లేదు భయ్యా, ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు భయ్యా అంటే ఆయన. ఓకే నీకు ఇంట్రెస్ట్ లేదు కదరా అజయ్? నాకంటే అదే చెప్పాగా, నేను పక్కా అంటే చెప్పలేను, నేను పోల్స్ వస్తే గ్రూప్ గా పోల్స్ వస్తుందేమో. అంటే బాగుంటే చూస్తా, పెట్టు బాగుంటే చూస్తా, డెఫినెట్ గా బాగుంటే చూస్తా. బాగుంటే చూస్తా. సో నెక్స్ట్ జననాయక్. అది లాస్ట్ లో చూద్దాం బాబు ప్లీజ్. లాస్ట్ ఫస్ట్ రవితేజ ఏదో ఉంది చూసావా, అదైనా పెట్టు, లేదా నవీన్ బాబుదైనా పెట్టు. అది అదైనా బెటరీ. మనోడు చచ్చిపోతాడు. ఓకే గైస్, కానీ ప్లే చేస్తున్నా, ప్లే చేయి. ఏమయ్యా ఎంత స్లో ఉన్నావు? ఫ్లాష్ మ్యాన్ లాగా ఫాస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు సార్? 2 సార్లు చెప్పలేను, వాడికి చెప్పేటప్పుడు విను. నాయుడు గారు, ఓ భర్తగానే తప్పు చేశాను కదండి.
వైఫ్ ఉందని ఎందుకు చెప్పలేదు? వదినోళ్ళు చెల్లంటే నా వైఫేగా. జనవరి 13th అయితే అది ఒక రోజు ముందే వస్తుంది. ఎస్ కాంపిటీషన్ లో ఎందుకని ఏంది ఏమంటావా ట్రైలర్ ఏంది? ఇది ఓపెన్ చేస్తున్నారు ఉండు 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 చెప్పు, ఫస్ట్ మాట్లాడు. ట్రైలర్ అని చెప్పు. అదే పెట్టి మాట్లాడు. మనోడు సరే పెట్టయితే. బీమ్స్ వదలలేము మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ భీమ్స్ ధమాకా వదలలేము, నుంచి. అదే ధమాకా నుంచి వదలలే కదా. సేమ్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు రా సినిమా. నాకు కూడా లేదు. ఎక్కడో కొడతాంది సీనా. నాకు ఎక్కడో కొట్టట్లేదు కానీ ఇంట్రెస్ట్ లేదు. పక్కా ఎక్కడో ఇంట్రెస్ట్ లేదు అంతే. ఛాన్స్ కూడా రాదు. అంతే, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడో కొడుతున్నా, మరీ అంత వరస్ట్ గా ఏం కనిపించలేదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. కొత్త కంటెంట్ కాదు కదా. నాకు రవితేజ సినిమా మీద హోప్ లేదు, ఇంట్రెస్ట్ లేదు భయ్యా. కొత్త కంటెంట్ అయితే ఏదైనా ఎంకరేజ్ చేయొచ్చు, బొక్కలో అదే పాత కంటెంట్ కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే. ఏమరా రవితేజ సినిమాల మీద ఇంట్రెస్ట్ పోతుంది బేసిక్గా, నేను చూడబుద్ది అట్లే. సో నెక్స్ట్ రాజా అనగనగా ఒక రాజు చూద్దామా? ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. నమస్కారం. తీసుకోడు. నేను వేసుకున్న ఈ జ్యువెలరీ 24 క్యారెట్ బంగారం. ఇది జ్యువెలరీ ఆడు కాదు. See you all in theaters. విన్నారుగా, అనగనగా ఒక రాజు 24 క్యారెట్ బంగారం 0% చిచ్చి చిచ్చి. సినిమాలో ఉండదు. పోవచ్చేమో కానీ ఇది సైలెంట్ గా ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే వీడు కంటెంట్ ఓరియంటెడ్ గా ఛాన్స్ ఎక్కువ తీసుకుంటాడు. దాని గురించి ఆగి వెయిట్ చేసి 3 years అయింది ఇప్పుడు దగ్గర. ఆ మూవీ తప్ప ఇంకో మూవీ పట్టుకోలే. ఈ మూవీ మీద బికాస్ ఆఫ్ అవి ఏవో ఉంటాయి లోపల. యాక్సిడెంట్ అదే అంతే. సినిమా కోసం 3 ఏళ్ళు ఏం పెట్టలేదు. అంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంకా ట్రైలర్ రాలేదు కాబట్టి జస్ట్ ఇది టీజర్ ఒపీనియన్. ఇన్ కేస్ బాగుంటే చూస్తా కూడా కదా. బాగుంటే చూస్తా. చూస్తారా? ఆ సైడ్ నుంచి అయితే బాగుంటే చూస్తా. ఇప్పటికైతే ఇంట్రెస్ట్ లేదు, ట్రైలర్ వస్తే బాగుంటే చూస్తా. అయితే చూస్తాను, మాన్యువల్ వైజ్ అయితే బాగుంటే చూస్తా. ఓకే, నాకైతే ఓకేరా. సినిమా మీద అయితే హోప్ ఉంది. అంటే బికాస్ ఆఫ్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు మరి అంత బ్యాడ్ కంటెంట్ ఇచ్చిన ఇప్పుడు ఈవెన్ లేవు. ఏదైతే జడ్జిమెంట్ తీసుకుంటాడో క్యారెక్టర్ కానీ లేదంటే సినిమా కరెక్ట్ స్టోరీ కానీ ఉంటాయి కాబట్టి దాని బేసిస్ పైన అయితే బాగుంటది అని అనుకుంటున్నాను నేను కూడా. సో నెక్స్ట్ పరాశక్తి చూద్దామా? తెలుగులో రిలీజ్ కాలే, తమిళ్లోనే అయింది. పెట్టు, ఏదైతే ఉంది మనకి సినిమా అయితే చాలు మనకి. మీరిద్దరు చెన్నైలో చదివినారు కాబట్టి మీకు ఓకే రా, నాకు రా తమిళ్. సబ్టైటిల్స్ పెట్టుకోవా, సబ్టైటిల్స్ ఎందుకు ఉండేది? ఓకే ఓకే ఓకే. రిలీజ్ కాదా? తెలుగులో రిలీజ్ అవుతా సినిమా, ట్రైలర్ రిలీజ్ వచ్చినట్టుంది చూడు తెలుగులో కూడా. அதிகாரப்பூர்வமாக ஆட்சி மொழியாக்கும் சட்டம் இயற்றப்பட உள்ளது. சத்தம் கேட்டு அவனே வருவான். ట్రూ ఇన్సిడెంట్సా మేబీ ఇది? కాదు, బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ కదా. కానీ నాకైతే ట్రైలర్ బాగా నచ్చిందిరా. ఐ లైక్ ఇట్. బాగానే ఉంది ట్రైలర్. తమిళ్లో హిట్ అయింది. అంటే సినిమా వైజ్ చెప్తున్నా, తెలుగులో కూడా మేబీ సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? ఇదిరా డివైడ్ చేశారు చూడము. నేను అనుకోవడం అట్లాంటి కైండ్ ఆఫ్ జరుగుతుంది. నార్త్ లో దీన్ని ఎక్కువ ఆదరించరు ఫస్ట్ థింగ్. ఈవెన్ సౌత్ లోనే ఆదరించరు, నార్త్ దాకా ఎందుకు. ఇప్పుడు తెలుగులో కూడా పెద్ద పోతుందేమో, బట్ నాట్ అప్ టు ద మార్క్. ఈవెన్ కన్నడ ఆవిడైతే చూడు కూడా అది ఉన్నది తెలిసి. కన్నడ వాళ్ళే నాకు సుధా కొంగర మీద నమ్మకం ఉందిరా. అంటే ఇక్కడ కంటెంట్ కాదు ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. పెద్ద లాంగ్వేజ్ ప్రాబ్లం. కంటెంట్ అంటే బేసిక్ 1964 టైంలో
సౌత్ మొత్తం మద్రాసి అనే పిలిచేవాళ్ళు కదరా, మేబీ అందుకేమైనా కనెక్ట్ అయితే అయ్యొచ్చు, చెప్పలేము కదా. ఇప్పుడు అప్పుడు ఎవరు కనెక్ట్ అవ్వాలా? మనం కనెక్ట్ అవ్వాలా? లేదంటే కన్నడ వాడు కనెక్ట్ అవ్వాలా? లేదంటే మలయాళీ కనెక్ట్ అవ్వాలా? అంటే మద్రాసీకి ఎప్పటి నుంచో రీజనల్ గా వాళ్ళకి గుర్తింపు ఉంది, మనకు లేదు ఐడెంటిటీ. ఈవెన్ నౌ వాళ్ళు మద్రాసీని అంటారు. అంటే మద్రాసి కనెక్ట్ అంటే హిందీ ఇంపోజిషన్ మీద ఇప్పుడు బేసిక్ గా హిందీ అండ్ తమిళ్ మీద లేదా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మీద ఎప్పటి నుంచో ఆ కాంట్రవర్సీ నడుస్తుంది. అండ్ హిందీని అఫీషియల్ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేసినప్పటి నుంచి ఈ మెయిన్ మన సైడ్ నుంచి వాయిస్ రాలే, తమిళ సైడ్ నుంచే వాయిస్ వచ్చింది ఫస్ట్. మాది కూడా దాని మీద వేరే ఒపీనియన్ ఉంది కానీ పీరియాడిక్ మాట్లాడితే ఫిలిం రా ఇది. టాపిక్ అవుతుంది. ఓకే, పీరియాడికే ఎట్లా అయితే అంటే చూస్తారా, పక్కా చూస్తున్నా. Yes. అదే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎట్లా అంటే హిందీ ఇంపోజిషన్. మేబీ డబ్బుడ్ వర్షన్ లో తెలుగు గురించి ఉంటది నాకు తెలిసి, తమిళ్ని తీసేసి తెలుగు పెడతారు. దాంట్లో కంటెంట్ ఏంద్రా అంటే వరల్డ్ వార్ 2 ఇద్దరు బ్రదర్స్ సపరేట్ అవుతారు, మళ్ళీ రీయూనైట్ అయ్యేటప్పుడు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటివి, అండ్ మోర్ ఓవర్ హిందీ యాజిటేషన్ అంటే ఇది హిందీ ఇంపోజింగ్ దాని మీద కూడా బేస్ అయ్యి యాంటీ నేషనల్స్ అని చెప్పి అదే సమ్ కైండ్ ఆఫ్ ఆ కంటెంట్ అనమాట. మేబీ ఏదో చూస్తారా పక్కా మరి. నేను కూడా నేను కూడా చూస్తాను. అవురా యశ్వంత్ చూడకపోవడానికి ఏం రీజన్స్ అయితే లేవు కానీ పక్కా చూస్తాలో పెడదామా? డిపెండ్స్. చూస్తాను, నేను చూస్తాను. చూస్తా 1 vs 2 ఓకేనా, పక్కా చూస్తా. నేను పక్కా చూస్తా. అంటే మీరిద్దరిలో చెప్పండి, చూస్తారా? నువ్వు చూస్తావు కదా, నువ్వురా యశ్వంత్. ముగ్గురం ఉన్నాము, మీ ఇద్దరు పక్కా చూస్తా అన్నారు, నేను డిపెండ్స్ అన్నాను. సో ఇట్ విల్ గోస్ టు పక్కా చూస్తా. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మన ఇక్కడ ఒకటి కూడా రాలే, ఇది వస్తుంది అనుకుంటా. తిరుపతి భగవంత్ కేసరి, సారీ తలపతి నాయకుడు. అట్లీస్ట్ రా, నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. నేను ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు రీవాచ్ నాది ట్రైలర్, నువ్వు మళ్ళీ పెడితే కూడా అదే రియాక్షన్, బాధ రియాక్షనే. నాది కూడా అదే నేను రియాక్షన్. చూడా ఫస్ట్ సినిమా నేను. నాకు ఒకటే మైనస్ పాయింట్ అనిపించింది ఏంటంటే సినిమాలో ఇది ఉంది కదా, I am coming. ఏమంటావు? యశ్వంత్ నువ్వే, నాకైతే లేదు, పోయింది ఇంట్రెస్ట్. సేమ్ బట్ డిఫరెంట్. అది సేమ్ బట్ డిఫరెంట్ అంతే ఉంది. డిఫరెన్స్ అయితే ఏం డిఫరెన్స్ చెప్పమంటావా? అందులో విలన్ కుర్చీలో ఉంటాడు, ఇందులో లేచి నడుస్తున్నాడు అంతే. ఆల్మోస్ట్ నెక్ టు నెక్ దించేశాడు. నేనేమంటున్నా, విలను అందులో కూర్చొని ఉంటాడు, ఇందులో కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నాడు నుంచొని. అంతే, విలన్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ ఉంది నాకు తెలిసి. ఇంకోటి పొలిటికల్ టచ్ ఎక్కువ చాలా తీసుకున్నాడు సినిమాలో. కావాలి పార్టీ పెట్టాడు లాస్ట్ కదా, ఇంత లేకుంటే పార్టీ ఎట్లా రన్ అవుతుంది? హైప్ రన్ అవ్వాలా? నాకైతే ఇంట్రెస్ట్ లేదయ్యా. నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. అంటే మోస్ట్లీ సినిమా ఆల్రెడీ చూసేసాం కాబట్టి ఆ ఫీల్ ఉండదు. మేబీ తమిళ్లో బాగానే రన్ అవుతుంది నన్ను అడిగితే. స్టోరీ పరంగా ఆలోచిస్తే స్టోరీ స్ట్రాంగ్. వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్, నేషనాలిటీ లేదంటే ఒక డాటర్ ఫాదర్ రిలేషన్ కానీ, వాడి మెయిన్ పొలిటికల్ అజెండా దాంట్లో బాగా చూపించుకుంటాడు. వాడి ఇదేంది, ఈవెన్ లాస్ట్ లో కూడా ఒక డైలాగ్ ఉంది కదా, రాజకీయాలకు రాండ్రా అంటే ఏందో కొడతాడు అందరినీ. ఏదంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్రైలర్ మొత్తం సేమ్ మక్కి దింపినట్టుంది. సెకండ్ పార్ట్ కొద్దిగా ఏదో ఆ విలన్ చేంజ్ చేశారు, ఆడ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశారు, పొలిటికల్ డ్రామా ఎక్కువ ఎత్తుకొచ్చారు, కొద్దిగా ఫైట్స్ ఎక్కువ పెట్టారు అంతే. ఇంట్రెస్ట్ లేదు నాకైతే. తలపతికి వర్కౌట్ అవుతుంది అంటే ఓవరాల్ గా. తలపతికి వర్కౌట్ అవుతుంది కానీ తెలుగులో వర్కౌట్ కాదు. నాకు ఇదైతే ఎక్కడ కొడుతుంది, సీనా పెడతారా ఇది రాజు
ఇది అనగనగా ఒక రాజు ఎక్కడ నెట్వర్క్ పడుతుంది ఇష్యూ సినిమా అన్నట్టు ఉంది. నెట్వర్క్ వాళ్ళు ఇష్యూ ఎందుకంటే ఎంతవరకు వస్తుంది కంటెంట్ ఇవ్వలే కదా, సో అది నెట్వర్క్ ఇష్యూ అని వస్తుంది బై. ఇదైతే ఇంట్రెస్ట్ లేదు భయ్. నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వేది ఎక్కడో కొడుతుంది సీనా ఇది పెట్టు. అయ్యో అనగనగా ఒక రాజు ఎందుకంటే ఇంతవరకు కంటెంట్ కూడా రిలీజ్ చేయలే కదా. యూ లాస్ట్ యువర్ నెట్వర్క్ కనెక్షన్ అంట బ్రో. ఏంది బ్రో నువ్వు? ఎవరు నువ్వే బ్రో. వస్తుందిరా. నువ్వే అంటే ఎవరు? జశ్వంత నేనా? విష్ణు ఇప్పుడు వచ్చింది. నాకేం నెట్వర్క్ రా ఉంది యువర్ వస్తుంది. బ్యాక్. ఏది పెట్టు ఎక్కడ కొడుతుంది సీన్ అది పెట్టు. ఎందుకు వీడియోలు పాస్ అయితే నెట్వర్క్ నా ప్రాబ్లమా నీ ప్రాబ్లమా? నీ ప్రాబ్లమే మాకు ఇదే వస్తుంది. నాకు వస్తుంది. అనగనగా ఒక రాజురా, అది ఎందుకో నాకు దిస్ ఇస్ షిట్ రా. నచ్చలే నెట్వర్క్ అనిపించింది ఏంద్రా అంతా. వచ్చే తలకైన కూడుతుంది. మన వరప్రసాద్, శంకర వరప్రసాద్ కూడా నాకు ఎక్కడ కొడుతుంది సీనానే. అంతే నీకు అండ్ రవితేజది కూడా ఎక్కడ కొడుతుంది సీనాని. రవితేజ్ అది ఇంట్రెస్ట్ లేదు నాకైతే. నాకు మరి అది ఇంట్రెస్ట్ కూడా లేదు. అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. కింది దించింది. ఏది నువ్వు పెట్టింది ఎక్కడ ఏది? కొడుతుంది? అనగనగా ఒక రాజా. అంటే ఇప్పటి వరకు ఏం కంటెంట్ రిలీజ్ చేయలే ఇంక మరి. మేబీ చూద్దాం. ఇదంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ అయితే రాలేదు కదా భయ్య ట్రైలర్. మనం టీజర్ని బట్టి ఏం చెప్తా చెప్పు. అదే టీజర్ కట్ కూడా కాదు, గ్లిమ్స్ అని. గ్లిమ్స్, చిన్న గ్లిమ్స్, అది టీజర్ కూడా కాదు. అందుకే ఇంకా 5 days 1 week ఉంది సినిమాకి. ఇంక అందుకే రేపు వదులుతాడేమో. రేపు వదులుతాడు ప్రాబ్లీ. రేపు ఆర్ ఎల్లుండి. అందుకే ఎక్కడో కొడుతుంది సినిమా. కంటెంట్ లేదేమో సినిమాలో. ఏమంటావు? అది ఇంకా క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేద్దాం. సో ఇంకా ఆడియన్స్ కి ఒక మాట చెప్పాలి. సో గైస్, ఇది జస్ట్ మా పర్సనల్ ఒపీనియన్. జస్ట్ ఫ్రెండ్స్ కూర్చొని ఎంజాయ్ చేసినట్టు చేస్తాను, అంటే మామూలు డిస్కషన్ లాగా. సో ఇది మా ఒపీనియన్. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. వీడియోస్ పాజ్ అయినాయి. వీడియో నా నెట్వర్కేనా? నీదే నువ్వు నీట్ గానే కనబడుతున్నావు. జస్ట్ నీకు ఒకటి బఫర్ అవుతుంది. ఒరే రే టైం ఎంత రా నాయనా. కానీ వైండ్ అప్ చేయి. ఒక నిమిషం అదే చెప్తున్నా. వైండ్ అప్ చేయి. సో గైస్, ఆడియన్స్ కి సో ఏంటంటే జస్ట్ మా పర్సనల్ ఒపీనియన్. మాకు ఎట్లా అనిపించింది ఏందని ఫ్రెండ్స్ మధ్యలో డిస్కషన్ లాగా జస్ట్ ర్యాండమ్ గా చేసినాము. సో ఇఫ్ ఎనీథింగ్ ఏదైనా తప్పు మాట్లాడంటే సారీ. అంతే, మీరేమైనా చెప్పాలా? ఏం చెప్తాం ఇంకంతే. సో అంతే. సో లెట్స్ ర్యాప్. మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ ఎలాంటి చేయండి. అన్ని సినిమాలు వెళ్ళాలని ట్రై చేయండి. వచ్చి ఇదిగో వేయండి కమెంట్స్ లో. ప్రతి సినిమా చూడండి. ఏదో పిచ్చి రివ్యూ ట్రై నన్ను చేస్తారు. వేసుకోండి. వీడియో చేసుకోండి అందరు కలిసి. ఓకే గైస్, నో ప్రాబ్లం. రెడీగా ఉంటాడులే, ఏం కాదు. అంతా మనోడు. ఎంగేజ్మెంట్ కావాలి. పెద్ద మనసే సో అది తీసుకుంటాడు. లెట్స్ ర్యాప్. ఓకే, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంతవరకు బాయ్ సెలవు. గైస్. జై హింద్. బాయ్.